హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ అంటే 3 డిసెంబర్ యొక్క మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉండదో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ అండి. నిఫ్టీ వచ్చేసి ఈరోజు 143 పాయింట్స్ డౌన్ అయ్యి 26,032 దగ్గర క్లోజ్ అయిందండి. మనం ఎస్టర్డే వీడియోలో మనం అనాలిసిస్ ప్రకారంగా చూస్తే ఎస్టర్డే వీడియోలో వచ్చేసి మనం 26,100 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నామండి. సో ఆ లెవెల్ వరకు వచ్చి మార్కెట్ అయితే ఆ లెవెల్ వరకు వచ్చిందండి. ఎప్పుడు మనకు ఆపర్చునిటీ వచ్చింది ఎప్పుడు అంటే 10:45కి ఆపర్చునిటీ వచ్చింది. బట్ కానీ ఏంటంటే ఈ క్యాండిల్ ఒక హై బ్రేక్ అయిందా, క్యాండిల్ ఒక హై బ్రేక్ అయితే అవ్వలేదు. సో ఇక్కడైతే మనకు ఆపర్చునిటీ అయితే రాలేదండి. ఇప్పుడు ఆ తర్వాత మనం ఇక్కడ వచ్చేసి క్యాండిల్ రివర్స్ అయింది కాబట్టి ఏంటంటే అప్పుడు ఈ సపోర్ట్ జోన్ రెసిస్టెన్స్ జోన్ కిందగా మారింది. సో ఆ పరంగా చూసుకుంటే మనం ఇక్కడ పుట్ సైడ్ అయితే ట్రేడ్ ఎంటర్ అయ్యాము. ట్రేడ్ ఎంటర్ అయ్యి టార్గెట్స్ అయితే సక్సెస్ఫుల్గా అయితే హిట్ అయినాయండి. సో మన ఎస్టర్డే వీడియోలో చెప్పుకున్న పరంగా అనాలిసిస్ పరంగా చూస్తే నిఫ్టీలో ఏ ట్రేడు రాలేదని చెప్పుకోవచ్చు. ఇది నేను తర్వాత ఈ ట్రేడ్ అనేది తర్వాత టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ ఇచ్చాను. 10:30కి అనుకుంటా, 10:30కి కాదు, 10:30కే 26,100 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ కింద మారింది అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. మీకు అందుకని డౌట్ ఉంటే మీరు వెళ్ళి నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో అనాలిసిస్ వచ్చేసి నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం వచ్చినా ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ ఈ లెవెల్ దగ్గర 26,100 అండి. 26,100 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి మనం పుట్ సైడ్ అయితే ఎంట్రీస్ అయితే దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే ఇది 26,050 కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి రేపు నిఫ్టీ ఓపెనింగ్ నుంచి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 26,000 అండి. 26,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే 26,000 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ లెవెల్లో మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. సో ఈ లెవెల్లో మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనం ఎస్టర్డే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 400 పాయింట్స్ డౌన్ అయ్యి 59,270 దగ్గర అయితే క్లోజ్ అయితే అయిందండి. మనం ఎస్టర్డే వీడియోలో అనాలిసిస్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 59,500 అని ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నాము. అలానే 59,600 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నాము. ఓపెనింగ్ నుంచి ఓపెన్ అవడమే డైరెక్ట్ 59,300 దగ్గర ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం వచ్చి ఫస్ట్ 15 మినిట్స్ మనం గమనించాం కాబట్టి ఈ క్యాండిల్లో ఒక ట్రేడ్ దొరికిందని దొరకలేదు, ఛాన్స్ వచ్చింది. కానీ ఈ క్యాండిల్ హై అయితే బ్రేక్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర మనం ట్రేడ్ ఎంటర్ అవ్వము. 10:15కి అయితే ఒక క్యాండిల్ సపోర్ట్ జోన్ దగ్గర స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో మనకి లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి ఈ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకొని ట్రేడ్ ఎంటర్ అయ్యి ఉంటే టార్గెట్ అనేది మంచి సక్సెస్ఫుల్గా వచ్చింది. అలానే తర్వాత 59,600 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కానీ చెప్పుకున్నాము. 59,600 లెవెల్ కూడా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్ అయితే అయిందండి. 10:45కి బ్రేక్ అయింది. ఆ క్యాండిల్ యొక్క హై మార్క్ చేసుకొని ట్రేడ్ ఎంట్రీ అయ్యి ఉంటే స్టాప్ లాస్ అనేది కూడా హిట్ అయ్యిందండి. ఎందుకంటే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోతే ఓకే, కానీ రివర్స్ అవుతున్నప్పుడు అలానే ఉంటే స్టాప్ లాస్ అనేది హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇదైతే ఒక స్టాప్ లాస్ అని చెప్పుకోవచ్చు అండి. బట్ ట్రేడ్ అయితే దొరికింది, అది మనం అనుకున్న డైరెక్షన్లో మూవ్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఇక్కడ అండి బ్యాంక్ నిఫ్టీలో 12:15 దగ్గర ఒక ట్రేడ్ అయితే దొరికిందండి. ఎగ్జాక్ట్గా సపోర్ట్ జోన్ దగ్గర హ్యామర్ టైప్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి 12:15కి. ఆ క్యాండిల్ ఒక హై మార్క్ చేసుకొని మనం ట్రేడ్ ఎంటర్ అయినా కానీ ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్గా హిట్ అయిందండి. సో కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. అంటే 3 డిసెంబర్ ఒక మార్కెట్ అనాలిసిస్ చూస్తే
బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన ఆర్ గ్యాప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం వెళ్ళినా కానీ 59,700 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. అలానే 59,600 దగ్గర కూడా సైడ్ వేస్ టు రెసిస్టెన్స్ అయితే చెప్పుకోవచ్చు. ఈ లెవెల్ దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి రేపు బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ 59,100 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందండి. ఈ సపోర్ట్ జోన్ దగ్గర మనకి కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ ప్లాన్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలానే ఈ లెవెల్ దగ్గర 59,400 దగ్గర అయితే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉన్నానండి. ఈ లెవెల్లో మనకి కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే 59,500 దగ్గర మనకి సపోర్ట్ జోన్గా చూపిస్తుంది. ఈ లెవెల్ దగ్గర కూడా మనం కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. బట్ చూద్దాం రేపు ఎలా మార్కెట్ మూమెంట్ ఎలా వస్తుంది ఏదనేసి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ వచ్చేసి ఈరోజు 500 పాయింట్స్ డౌన్ అయ్యి 85,138 దగ్గర అయితే 85,138 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. మనం ఎస్టర్డే వీడియో అనాలిసిస్ పరంగా చూసుకుంటే సెన్సెక్స్లో 85,500 అలానే 85,600 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నాము. బట్ ఆ లెవెల్స్ ప్రకారంగా చూసుకుంటే సెన్సెక్స్లో ఏ ట్రేడ్ అయితే దొరకలేదండి. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. సెన్సెక్స్ కనుక ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన గ్యాప్ ఓపెన్ అయినా కానీ 85,300 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. అలానే ఈ లెవెల్ క్రాస్ అయితే 85,300 పైన ఓపెన్ అవుతే మార్కెట్ రేపు అప్పుడు 85,400 అండి. 85,400 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. రేపు సెన్సెక్స్ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ 85,100 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకోవచ్చు. అలా ఇక్కడ కొద్దిగా మూమెంట్ జరగకపోయినా కానీ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర 85,000 దగ్గర అయితే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. ఈ లెవెల్లో అయితే మనం ఖచ్చితంగా రివర్సల్ ట్రేడ్ అంటే కాల్ సైడ్ ట్రేడ్స్ దొరికే అవకాశం ఎక్కువగా ఉందండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు 55.95 పాయింట్స్ డౌన్ అయ్యి 13,990 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. మనం ఎస్టర్డే వీడియోలో వచ్చేసి ఎగ్జాక్ట్గా 14,100 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాము. అలానే 14,055 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పుకున్నాము. ఎస్టర్డే వీడియోలో అలానే 13,975 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉందని చెప్పుకున్నాము. ఎస్టర్డే వీడియో అనాలిసిస్ పరంగా చూస్తే మనకి ఇక్కడైతే ఒక ట్రేడ్ అయితే దొరికిందండి. సో మనకి ఇక్కడ ట్రేడ్ దొరికింది కాబట్టి పుట్ సైడ్ అయితే ట్రేడ్ ఎంటర్ అయ్యాము. టార్గెట్స్ కూడా సక్సెస్ఫుల్గానే హిట్ అయినాయండి. అలానే ప్లస్ ఇక్కడ ఇప్పుడు ఏ టైంకి 1345 అంటే 145కి సపోర్ట్ జోన్ దగ్గర స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ యొక్క మనం హై మార్క్ చేసుకొని ట్రేడ్ ఎంటర్ అయితే కాస్ట్ ఎగ్జిట్ అయిపోతామండి. ఎందుకంటే డోజీ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి డోజీ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనకి ఎటో ఒకటి బ్రేక్ అవుతూ ఉంటాయి, అంటే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. అలా చూసుకుంటే మనకు డౌన్ సైడ్ బ్రేక్ వచ్చింది కాబట్టి మనకు క్లోజ్ అయింది, కాస్ట్ క్లోజ్ అయితే అయిపోయామండి ఈ ట్రేడ్. కమింగ్ టు టుమారో అనాలిసిస్ అండి. టుమారో వచ్చేసి మిడ్ క్యాప్ నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన ఆర్ గ్యాప్ ఓపెన్ అయినా కానీ సేమ్ ఎస్టర్డే లెవెల్స్ అయితే ఉన్నాయండి. 14,050 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి మిడ్ క్యాప్ నిఫ్టీ. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన అలానే గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ మిడ్ క్యాప్ నిఫ్టీ 13,975 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఉంది. అలానే ఈ లెవెల్ 13,975 బిలో ఓపెన్ అయితే కనుక మార్కెట్ రేపు మార్నింగ్ ఈ లెవెల్ అంటే 13,925 అయితే మీరు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చండి. ఇదండి మన రేపు మార్కెట్ అనాలిసిస్. సో ఇప్పుడు మనం నిఫ్టీలో అలానే బ్యాంక్ నిఫ్టీలో అలానే సెన్సెక్స్లో అలానే మిడ్ క్యాప్ నిఫ్టీలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఏంది, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనేది చూద్దామండి. కమింగ్ టు టుమారో మార్కెట్ అనాలిసిస్ అండి. అంటే 3rd డిసెంబర్ మార్కెట్ అనాలిసిస్. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి నిఫ్టీలో 26,050 అలానే 26,000
100 వచ్చేసి ఈ టూ లెవెల్స్ రేపు మార్కెట్కి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కిందగా యాక్ట్ చేస్తాయి అండి. అలానే కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 26,000 అండి. 26,000 వచ్చేసి రేపు మార్కెట్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేస్తుందని అనుకుంటున్నాము. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి రేపు మార్కెట్కి 59,700 అండి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అది. కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 59,175 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు సెన్సెక్స్ అండి. సెన్సెక్స్లో రేపు మార్కెట్కి అంటే 3 డిసెంబర్ యొక్క మార్కెట్కి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్ వచ్చేసి 85,300 అండి. 85,300 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. అలానే 85,400 కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు సపోర్ట్ జోన్ అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 85,100 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకోవచ్చు. అలానే 85,000 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే చెప్పుకోవచ్చు అండి. కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీ రేపు మార్కెట్ అనాలిసిస్కి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 14,050 అండి. అలానే కమింగ్ టు స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అండి. స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 13,975 ప్లస్ 13,925 అయితే ఈ టూ లెవెల్స్ అయితే మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్కి అయితే రేపు మార్కెట్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా యాక్ట్ చేస్తాయి అని అనుకుంటున్నాము. బట్ చూద్దాం రేపు మన అనాలిసిస్ రేపు ఎలా వర్కౌట్ అయింది అనేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. బాయ్.